మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి ఇచ్చాపురం 4 మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఇచ్చాపురం సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చాపురం పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదానం, మెడికల్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో 4 మండలాలు, మున్సిపాలిటీ, వివిధ గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ గారి విగ్రహాలకి నివాళులు అర్పించి వైసీపీ శ్రేణులందరూ కూడా ఇచ్చాపురం పట్టణం చేరుకుని మా నాయకుడి పట్ల ప్రేమని వ్యక్తం చేసే విధంగా మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మా నాయకుడు ఏదైతే ప్రజల కోసం పరితపించారో, ఏ పేదల కోసం అయితే ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో అసలు నాయకుడైతే భౌతికంగా మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు రాష్ట్రంలోని, తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఏదో ఒక విధంగా, ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక విధంగా మేలు చేకూర్చిన చేసిన మంచి పనులు, వారి యొక్క గొప్ప ఆశయాల్ని కొనసాగించడానికి ఏర్పాటు చేసినటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వ కాలంలో ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క పౌరుడికి ప్రభుత్వ సేవలు కానివ్వండి, పౌర సేవలు కానివ్వండి హక్కుగా పొందే పరిస్థితులు ఉండేవి. కొన్ని పరిణామాల వల్ల రాజకీయం అయితే పాలన పగ్గాలు మారిండొచ్చు, కానీ ప్రజల హృదయాల్లో నాయకుడి యొక్క స్థానం పదిలం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతకుముందు వైఎస్ఆర్ గారు చేసిన మంచి పనులు ప్రజల దృష్టిలో ఇప్పటికీ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయామన్నారో తెలుసుకున్నారు. రాజకీయాల సందర్భం కాదు, కానీ ఏ నాయకుడు ఏ ఆశయాలు మాకు అందించారో, ఇప్పుడున్న మా నాయకుడు ఏ ఆశయాల కోసం పరితపిస్తున్నారో ఆ ఆశయాల సాధన దిశగానే ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త మరింత ఉత్తేజంతో పునరంకితం అవ్వడానికి ఈరోజు స్వర్గీయ వైఎస్ఆర్ గారి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున విచ్చేసినారు. ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజల సమస్యలను నిత్యము